చాలామందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఒక పెద్ద డౌట్ అయితే ఉంటుంది. ఏ కంటెంట్ చేయాలి, ఏ నీచ్ని సెలెక్ట్ చేసుకుంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్ నీచ్ అండ్ రైట్ నీచ్ ఎలా మన ఛానల్కి సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మీకు సింపుల్గా ఒక 4 స్టెప్స్లో మీకు చాలా ఈజీ వేలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చి అండ్ మీకు నచ్చే విషయం అనమాట. సో మీకు నచ్చే విషయం అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ట్రావెలింగ్ ఛానల్ ఉంది, లేదంటే ఇప్పుడు బైక్ రైడ్స్ చేసి చాలా మంది అయితే వీడియోస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అది ఇష్టం అనమాట. అండ్ మన ట్రక్ బ్లాగ్స్ మహేష్ ఉన్నారు. సో ఇప్పుడు లారీ ఫీల్డ్కి తిరిగి అండ్ మంచిగా లారీల గురించి అండ్ లోడింగ్స్ గురించి అండ్ అక్కడ పడే స్ట్రగుల్స్ గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇలా అనమాట మీకు నచ్చే విషయాల గురించి మీరు ఫస్ట్ అయితే మంచిగా మాట్లాడగలగాలి. సో ఇలా మాట్లాడగలిగేటప్పుడు ఏంటంటే సో మీరు బెటర్ ఇవ్వగలరు అనమాట. మనకి ఇష్టం లేని టాపిక్ మీద మేము వీడియోస్ చేసామనుకోండి, సో ఒక 2 వీడియోస్ తర్వాత మనకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇలా ఇంట్రెస్ట్ తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన ఛానల్ అనేది గ్రోత్ అవ్వడం ఆగిపోతుంది. సో మనకి ఇష్టం ఉన్న నీచ్ని మనం టాపిక్ని సెలెక్ట్ చేసుకుని దానిపైన మనం మంచిగా వీడియోస్ చేస్తే మన ఛానల్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది. ఇలా మంచిగా ఎంగేజింగ్ కూడా అవుతుంది అనమాట. ఇలా మనకి ఇష్టమైన నీచ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెకండ్ వన్ వచ్చి మీకు ఏ స్కిల్ కలిగి ఉంది. సో స్కిల్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు మీకు డ్రైవింగ్ వచ్చి అనుకోండి, సో డ్రైవింగ్ గురించి మీరు మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలగాలి అండ్ డ్రైవింగ్ గురించి ఎక్కువగా మాట్లాడగలగాలి. సో ఇప్పుడు కుకింగ్ ఛానల్ ఉందనుకోండి, ఇప్పుడు కుకింగ్ చేయగలరు అండ్ కుకింగ్ ఎలా చేయాలి, సో కుకింగ్లో మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటే సో కుకింగ్లో ఎక్కువగా మీరు మాట్లాడగలగాలి, గంటల తరబడి అవతల వాళ్ళకి చెప్పగలగాలన్నమాట. సో ఇలా అనమాట. స్కిల్ అంటే ఇంకేం లేదు. సో దాని మీద నాలెడ్జ్ ఉండి ఎక్కువసేపు మనం మాట్లాడగలగాలన్నమాట. స్కిల్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు. సో మనం చూస్ చేసుకున్న నీచ్ అనేది సో యూట్యూబ్లోకి వెళ్ళి చూడాలన్నమాట. సో దానికి డిమాండ్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని చెప్పేసి సో యూట్యూబ్లోకి వెళ్ళి మనం చూస్ చేసుకున్న కంటెంట్ని ఒకసారి సెర్చ్ చేసి చూడాలి. సో యూట్యూబ్లో వీడియోస్ అండ్ ఛానల్స్ ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా మనం చూస్ చేసుకున్న కంటెంట్ గురించి అని చెప్పేసి ఒకసారి మనం చూస్ చేసుకోవాలి. నీచ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దానిలో మనకి ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత ఇలా ఒకసారి మనం సెర్చ్ చేసి చూసుకోవాలన్నమాట యూట్యూబ్లో. సో దీనికి కాంపిటీషన్ ఎక్కువగా ఉందా లేదంటే తక్కువగా ఉందా అని చెప్పేసి సో ఒకవేళ తక్కువగా ఉంటే మనం దానిలో ట్రై చేస్తే మనం రాణించగలం అనమాట. సో ఎక్కువగా ఉందనుకోండి, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నా సరే వాటిని మనం క్రాస్ చేసి మనం వెళ్ళగలగాలన్నమాట. సో అలా మనం ట్రై చేయాలి. సో అలా ట్రై చేయగలిగితే ఓకే, లేదు అనుకుంటే మనం వేరే దీనిలో మనం చూసుకోవాలి. ఫోర్త్ వన్ వచ్చి కాంపిటీషన్ని అర్థం చేసుకోవాలన్నమాట. సో యూట్యూబ్లో ఇప్పట్లో వీడియోస్కి అయితే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. సో ఈ కాంపిటీషన్ అయితే మనం అర్థం చేసుకోవాలి. మీకున్న యూనిక్ స్టైల్లో మీరు వీడియోస్ని అయితే ప్రజెంట్ చేయండి. ఇప్పుడు ట్రావెల్ చేశారనుకోండి, మీ స్టైల్లో మీరు వీడియోస్ని అయితే చేయండి. అండ్ ఇప్పుడు కుకింగ్ చేశారనుకోండి, మీ స్టైల్లో మీరు కుకింగ్ చేయండి. మీకున్న స్టైల్లో మీరు వీడియోస్ని ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇలా మీరు నీచ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఏ నీచ్ని సెలెక్ట్ చేసుకొని దాని గురించి అయితే ఇలా మనం రీసెర్చ్ చేసి సో మన వీడియోస్ కాంపిటీషన్ ఉందా లేదా ఇవి మొత్తం మనం చూసుకొని మనమైతే వీడియోస్ చేయాలి. చూసారు కదా వీడియోని. సో ఈ విధంగా నీచ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి యూట్యూబ్లో. సో నీచ్ అంటే ఏం లేదండి, కేటగిరీ అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు యూట్యూబ్లో నీచ్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అండ్ మంచి వీడియోని అయితే తీసుకొస్తా. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.